శిశు వికాసం అధ్యయన పద్ధతులు, ఉపగమాలు. మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. పరిశీలన అనేది ఒక సంక్లిష్ట ప్రక్రియ, ఎందుకంటే పరిశీలకుడు తన జ్ఞానేంద్రియాలన్నింటినీ ఉపయోగించటమే కాక రకరకాల పాత్రలను పోషించవలసి ఉంటుంది. అట్కిన్సన్ అండ్ హెమోర్సిలే ఈ విధంగా చెప్పారు. విద్యార్థుల బాహ్య ప్రవర్తనను దృష్టి ఇంకా శ్రవణ సంబంధమైన జ్ఞానేంద్రియాల సహాయంతో నిశితంగా గమనించి నమోదు చేయటాన్ని పరిశీలన అంటారు. పరిశీలన పద్ధతిలో ప్రధానమైన లోపం ఇగో ఇన్వాల్వ్మెంట్, ఆత్మశ్రేయత కలిగి ఉండటం. పరిశీలించే వ్యక్తి యొక్క పాక్షిక అభిప్రాయాలు పరిశీలన మీద ప్రభావం చూపడాన్ని ఆత్మాశ్రయత అంటారు. బాలల వికాసాలను అధ్యయనం చేయడానికి గెస్సెల్, అమెరికాకు చెందిన శాస్త్రవేత్త అబ్జర్వేషన్ డోమ్ అనే పరికరాన్ని రూపొందించారు. జంతువులు భాషాభివృద్ధి చెందని పిల్లలు మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయటానికి పరిశీలనా పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది. పరిశీలనలో రకాలు: సహజ ఆర్ అనియతంత్రిత పరిశీలన, అసహజ నియంత్రిత కృత్రిమ పరిశీలన, సంచరిత సహభాగి భాగస్వామ్య పరిశీలన, సంచిత సహభాగేతర పరిశీలన. సహజ అనియంత్రిత పరిశీలన పాఠశాల ఆవరణలో ఎవరైనా ఒక విద్యార్థి పడిపోయినప్పుడు ఆ ప్రక్కనే ఉన్న విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని గమనించటం, అడవిలో చింపాంజీ ప్రవర్తనను పరిశీలించుట, అవన్నీ వస్తాయన్నమాట. న్యాచురల్ అబ్జర్వేషన్ కిందకి వస్తుంది. సహజ అనియంత్రిత పరిశీలన క్రిందకి ఈ విధమైనటువంటి అబ్జర్వేషన్స్ వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. అసహజ నియంత్రిత కృత్రిమ పరిశీలన, దీని కింద పిల్లల నైతిక ప్రవర్తనను తెలుసుకోవటానికి పాఠశాల ఆవరణలో ఏమైనా వస్తువులను లేదా డబ్బులను ఉంచి వారి ప్రవర్తనను పరిశీలించుట, బోనులోని చింపాంజీని దాని ప్రవర్తనను పరిశీలించుట. కంట్రోల్డ్ అండ్ న్యాచురల్ అబ్జర్వేషన్. సంచిత సహభాగి భాగస్వామ్య పరిశీలన, ఆడటం, క్షేత్ర పర్యటనలు, విహారయాత్రలు, తరగతి గదిలో బోధన ఎట్సెట్రా. పార్టిసిపేటింగ్ అబ్జర్వేషన్ అన్నమాట. అసంచరిత సహభాగేతర పరిశీలన, తరగతి గదిలోని విద్యార్థుల ప్రవర్తనను ఉపాధ్యాయుడు గోడచాటు నుండి పరిశీలించుట, చిన్నపిల్లల, పక్షుల, జంతువుల ప్రవర్తనను పరిశీలించటం. కేస్ స్టడీ వ్యక్తి అధ్యయన పద్ధతి, దీనిని సమగ్ర అధ్యయనం, కాంప్రిహెన్సివ్ స్టడీ, చికిత్సా పద్ధతి, క్లినికల్ మెథడ్ అని అంటారు. సమగ్ర అధ్యయనం ఒక వ్యక్తిని లేదా సంస్థను గురించి సమగ్రంగాను లోతుగాను అధ్యయనం చేయటాన్ని సమగ్ర అధ్యయనం అంటారు. ఉదాహరణకు జీవిత చరిత్ర, సంస్థల నివేదికలు, సర్వేల నివేదికలు. చికిత్సా పద్ధతి సమస్యాపూరిత విద్యార్థి గురించి సమగ్ర విచారణ జరిపి తగిన నివారణ చర్యలు చూపడాన్ని చికిత్సా పద్ధతి అంటారు అని బోనీ అండ్ హల్ ఫీల్మన్ చెప్పారు. వ్యక్తి అధ్యయన పద్ధతిని చికిత్సా పద్ధతిగా మొదటిసారిగా సిగ్మండ్ ఫ్రాయిడ్ ఉపయోగించాడు. వ్యక్తి అధ్యయన పద్ధతిలో సమాచార సేకరణకు ఉపయోగించే మూల్యాంకన సాధనాలు ఇంటర్వ్యూ, పరీక్షా పద్ధతి. ఇంటర్వ్యూ అనేది ప్రధానమైనది. విల్హెల్మ్ వూంట్ అనే జర్మనీ శాస్త్రవేత్త మొట్టమొదట మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను జర్మనీ దేశంలోని
లీప్జిగ్ అనే నగరంలో స్థాపించడంతో మనోవిజ్ఞాన శాస్త్రానికి శాస్త్రీయ గుర్తింపు వచ్చినది. శిశు వికాస అధ్యయన పితామహుడు జి. స్టాన్లీ హల్. The content of children minds on entering school అనే గ్రంథకర్త జి. స్టాన్లీ హల్ బాలల అధ్యయనం కోసం తన 3.5 సంవత్సరాల కుమారుడిని గురించి శాస్త్రీయంగా నమోదు చేసిన వారు పెస్టాలజీ ఏకచర నియమాన్ని రూపొందించినది జె.ఎస్. మిల్. ప్రయోగ పద్ధతి ఏకచర నియమం మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు తమ స్వంత ఆలోచనలను లేదా ఉపాధ్యాయుల పరిశీలన అంశాలను నమోదు చేసేందుకు ఉపయోగించే పుస్తకమును పర్యాలోచక పత్రిక అంటారు. మూర్తిమత్వాన్ని తెలుసుకోవటానికి ఆర్.పి. కాటిల్ 16 PF ప్రశ్నావళిని రూపొందించారు. ప్రశ్నావళులు 2 రకాలు: నిర్ధారిత ప్రశ్నావళి, స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి. పాఠశాలలో విద్యార్థికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి నమోదు చేసి వ్యాఖ్యానించే రికార్డును క్రమాభివృద్ధి పత్రము అని అంటారు. క్రమాభివృద్ధి పత్రం ఆవశ్యకతను మొదటిసారిగా తెలియచేసిన వారు సెకండరీ విద్యా కమిషన్. 1952-53 ఈ కమిషన్ పనిచేసింది. క్రమాభివృద్ధి పత్రాన్ని ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని పేర్కొన్నవారు కొఠారి కమిషన్. ఇది 1964-66 సంవత్సరంలో ఇది పనిచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమాభివృద్ధి పత్రంను ప్రవేశపెట్టిన సంవత్సరం 1970-71. పిల్లల వికాసాన్ని పరిశీలించడానికి 2 ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. ఆయుత దీర్ఘకాల అనుదైర్ఘ్య అధ్యయన పద్ధతి, లాంగిట్యూడినల్ మెథడ్. అడ్డుకోత సంక్లిప్తకాల సంకీర్ణ తిర్యక్ ఖండచ్ఛేద అధ్యయన పద్ధతి. దీన్ని క్రాస్ సెక్షనల్ మెథడ్ అని కూడా అంటారు. షిర్లే 1931లో పిల్లల చలన ప్రజ్ఞ మూర్తిమత్వ వికాసాలను అధ్యయనం చేయుటకు దీర్ఘకాల ఉపగమ్ను అనుసరించారు. లాంగిట్యూడినల్ అప్రోచ్ స్టడీస్. సంఘటన రచనా పత్రావళి, అనిక్డోటల్ రికార్డ్. దీనిని ఉపాఖ్యాన రికార్డు అని కూడా అంటారు. పిల్లలను గమనిస్తూ వారిలో ఏమైనా ప్రత్యేకమైన ప్రవర్తనలు కనిపించినప్పుడు వాటిని నమోదు చేస్తారు. సంఘటన రచనా పత్రావళిలో ఉండవలసిన అంశాలను సూచించిన వారు ప్రెస్కాట్. జాన్ డబ్ల్యూ బెస్ట్ అనే ఆయన విద్యా పరిశోధనను 3 రకాలుగా వివరించారు. 1. చారిత్రాత్మక పరిశోధన, వర్ణనాత్మక పరిశోధన. 3. ప్రయోగాత్మక పరిశోధన. వర్ణనాత్మక పరిశోధనకు కావలసిన సమాచారాన్ని 2 విధాలుగా తెలుసుకోవచ్చు. 1 కేస్ స్టడీ, 2 సర్వే పద్ధతి. ప్రయోగాత్మక పరిశోధన అనేది జాన్ స్టూవర్ట్ మిల్ ప్రతిపాదించిన ప్రాథమిక అభ్యుపగమం ఏకచర నియమం మీద ఆధారపడి ఉంటుంది. ద లా ఆఫ్ సింగిల్ వేరియబుల్. చర్యాత్మక పరిశోధనకు యాక్షన్ రీసెర్చ్ మరొక పేరు క్రియాత్మక పరిశోధన. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియని చర్యాత్మక పరిశోధన అంటారు అని స్టీఫెన్ ఎం. కోరే చెప్పారు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో పిల్లలకు బోధన అభ్యాసన సమయంలో ఎదురయ్యే సమస్యలను ఎందుకు, ఎలా, ఎట్లా, ఏమి, ఎక్కడ అని చర్చించుకొని వాటిపై పరిశోధన జరపాలని పేర్కొన్నాడు స్టీఫెన్ కెమ్మిస్. ఎవరైతే తాము ఆచరిస్తున్న పద్ధతిలో మార్పు రావాలని కోరుతున్నారో, ఎవరైతే ఆ మార్పులను ఆచరణలో పెడతారో అటువంటి ఆచరణకర్తలు
మాత్రమే పరిశోధన చేయటం మంచిది అని స్టీఫెన్ ఎం కోరే పేర్కొన్నారు. యాక్షన్ రీసెర్చ్ అనే పుస్తకాన్ని రచించినది స్టీఫెన్ ఎం కోరే. చర్యాత్మక పరిశోధన సోపానాలను రూపొందించినది కెమ్మిస్. సెకండ్ చాప్టర్ పెరుగుదల వికాసం. సెకండ్ చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. పెరుగుదల అనేది నిర్మాణ మరియు శారీరక మార్పులను సూచిస్తుంది. క్రో పేర్కొన్నారు. ఆకారాలను, స్ట్రక్చర్స్, ప్రకార్యాలను, ఫంక్షన్స్ సమైక్యం చేసి విశదపరిచే ఒక సంక్లిష్ట ప్రక్రియ అని అండర్సన్ పేర్కొన్నారు. వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావటం అని క్రైగ్ పేర్కొన్నారు. వికాసం అనేది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుందని క్రైగ్ పేర్కొన్నారు. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం అని గెస్సెల్ పేర్కొన్నారు. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని గెస్సెల్ పేర్కొన్నారు. పరిపక్వత అనేది జన్యు పటిష్టాన్ని తెలుపుతుందని క్రైగ్ పేర్కొన్నారు. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. పరిపక్వత